ఫ్రాడ్కి గురవడం జరిగింది. దానిలోని ఫారెన్ నుండి ఒక వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత అతనికి జాబ్ ఇప్పిస్తామంటాడు. అండ్ ఇండియా వస్తాను, $US తీసుకొస్తామని చెప్పి అవి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు అని ఇంటిమేట్ చేస్తే అవి రిలీజ్ చేయడానికి కొంత డబ్బులు కావాలని చెప్పి ప్రలోభ పెడతారు. దానికి ఆయన ఫస్ట్ ఇనిషియల్గా కొంత స్మాల్ అమౌంట్ డబ్బులు వేస్తారు. తర్వాత కస్టమ్స్ ఆఫీషియల్స్ అని చెప్పి కొంతమంది మోసం చేసి అతనికి విక్టిమ్కి ఫోన్ చేసి నిన్ను కూడా ఇరికిస్తామని చెప్పి బెదిరించి అలా వితిన్ 10 days 21 lakhs 37,000 అమౌంట్ అంతా కూడాను కంప్లీట్గా ఈ విక్టిమ్ అకౌంట్ నుండి వేరియస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అతన్ని ఫ్రాడ్ చేస్తారు. దీనిలోని మనము ఒక 2 ఫ్రాడ్స్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలోని అసలు ఫస్ట్ ఎవరికైతే డబ్బులు పడినాయో అందులో ఒకరి అకౌంట్ ఎవరిదని వెరిఫై చేసి వెళ్తే హైదరాబాద్లోని ఒక బీడీ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్న ఒక పర్సన్ సురజిత్ చేటియా అని చెప్పి ఇతను దొరకడం జరిగింది. ఇతను ఎలా చేశాడంటే ఇతనికి అసలు ఆ బ్యాంక్ అకౌంట్ ఇతని కంట్రోల్లో లేదు. ఇంతకుముందే వేరే ఆయన ఆ బ్యాంక్ అకౌంట్ని కొనుక్కొని పర్చేస్ చేసి 5,000కి అతను మళ్ళీ సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళకి అమ్మేశాడు. సో అతన్ని ఎవరు అని చెప్పి పట్టుకుంటే అతను త్రిపురకి చెందిన కాయిపెంగ్ అని మనకి వచ్చింది. మన టీమ్ హైదరాబాద్లోనే అతను ఉంటే ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా అందరినీ తీసుకొచ్చి అమౌంట్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కాయిపెంగ్ దగ్గర మనకి టోటల్ 2 lakhs అమౌంట్ అండ్ 3 సెల్ ఫోన్లు, 57 బ్యాంక్ పాస్బుక్స్, 35 ATM కార్డ్స్, 49 చెక్ బుక్స్ అండ్ అతని మొబైల్ ఫోన్లో ఆల్మోస్ట్ సుమారు ఒక 200కి పైగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే అతను ఆల్రెడీ ఇంతకుముందు కనీసం ఒక 200 మంది ఇటువంటి మ్యూల్ అకౌంట్స్ని పర్చేస్ చేసి తక్కువ రేట్కి వేరే సైబర్ ఫ్రాడ్స్టర్స్కి అమ్మడం జరుగుతుంది. అవన్నీ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో మనం తీసుకొచ్చడం జరిగింది. ఫర్దర్గా దీని వెనకాల ఉన్న మెయిన్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ని కూడాను మనము త్వరలో పట్టుకుంటాము. ఈ కేసులో సుమారు మనకి 2 lakhs అమౌంట్ వరకు రికవర్ అయిందండి అవుట్ ఆఫ్ ద 21 lakhs. బట్ రిమైనింగ్ అమౌంట్ కూడాను మనకి త్వరలోనే నెక్స్ట్ కమింగ్ ఈ 1 month లోపు రికవర్ చేస్తాం. థ్యాంక్ యూ. లేదండి, ఈ కాయిపెంగ్ అనే అతని మీద అసలు ఒక్క నేరం కూడా లేదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఇతను ఓన్లీ బ్యాంక్ అకౌంట్ కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు. సో అసలు ఇటువంటి వ్యక్తి ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఇతని మీద అయితే ఏమీ కేసు అయితే లేదు. ప్రీవియస్గా సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు కాగ్నిజెంట్, ఎసెంచర్, బెంగళూరు బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. తర్వాత మానేసి సైబర్ ఫ్రాడ్ దీని కింద దిగాడండి.